ఒంగోలు పోక్సో కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్గా న్యాయవాది గొట్టిపాటి శ్రీనివాసరావు సోమవారం పదవి బాధ్యతలను చేపట్టారు. ముందుగా డిప్యూటీ డైరెక్టర్ ప్రశాంతి కుమారిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. అనంతరం ఆయన పదవి బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం ఒంగోలు ఎమ్మెల్యే దామత్సర్లను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు శాలువ కప్పి పూల బొకే అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన తన కార్యాలయంలో మాట్లాడుతూ 1998లో లాయర్గా నమోదు అయ్యానని, అప్పటి నుంచి ఒంగోలు అద్దంకి కోర్టులో కేసులు వాదిస్తున్నానని చెప్పారు. తనకు పదవి వచ్చేందుకు సహకరించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు, విద్యాశాఖ మంత్రి లోకేష్కు, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్కు, ఇన్ఛార్జ్ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి, ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్కు, అలాగే జిల్లాలోని తెలుగుదేశం ఉమ్మడి ప్రకాశం ఎమ్మెల్యేలకు, ఎంపీలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. మార్చి 19వ తారీఖున లాయర్గా ఎన్రోల్మెంట్ అయి ఉన్నాను. అప్పటి నుంచి ఒంగోలు కోర్టుకి వస్తానే ఉంటున్నాను. అప్పటి నుంచి నా కేసులు ఒంగోలు కోర్టులో ఉన్నాయి, అద్దెంకిలో ఉన్నాయి. అద్దెంకి నుంచి నేను డైలీ సర్వీస్ షటిల్ సర్వీస్ చేస్తూ ఉండేవాడిని. తర్వాత నేను అద్దెంకిలో 2009 నుంచి 2014 వరకు అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లేడర్గా మరియు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా అడిషనల్ మున్సిపల్ మ్యాజిస్ట్రేట్ వారి కోర్టులో సమర్థవంతంగా విధులు నిర్వహించడం జరిగింది. తర్వాత ఈ స్పెషల్ పోక్సో కోర్టు స్పెషల్ పీపీగా ప్రభుత్వాలు ఉత్తర్వులు ఇచ్చున్నారు. నాకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఈరోజు నేను ఒంగోలులోని పోక్సో కోర్టు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా బాధ్యతలు ఛార్జ్ తీసుకోవడం జరిగింది. తర్వాత రేపటి నుంచి కేసులకి అటెండ్ అవుతాను. నా ఈ పదవి రావడానికి సహకరించిన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, ఇన్ఛార్జి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారికి, ఇంధన శాఖ మంత్రి గారు శ్రీ మాన్యులు గొట్టిపాటి రవికుమార్ గారు, అద్దంకి ఒంగోలు దామచర్ల జనార్దన్ రావు ఎమ్మెల్యే గారు, ఇంకా మిగతా మన జిల్లాలో ఉన్న ఇతర తెలుగుదేశం ఎమ్మెల్యేలు అందరికీ నా తరఫున కృతజ్ఞతలు, ధన్యవాదాలు.